ఏపీ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. అసెంబ్లీ సమావేశాలు జరిగేందుకు సహకరించిన అందరికీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. 16వ శాసనసభ 5వ సమావేశాలు 15 రోజుల పాటు జరిగాయన్నారు. 72 గంటల 14 నిమిషాల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. మొత్తం 122 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారని, 80 ప్రశ్నలకు సభా సమక్షంలో ఉంచారని చెప్పారు. ఈసారి సమావేశాల్లో 18 బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు తెలిపారు. ఒక లఘు చర్చ 344వ నియమం కింద చర్చించిన అంశాలు ఒకటని వివరించారు. శాసనసభలో టీడీపీ 135, జనసేన 21, వైసీపీ 11, బీజేపీ 8 మంది సభ్యులున్నారని స్పీకర్ తెలిపారు. 166 పాఠశాలల నుంచి 6,693 విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారని, అసెంబ్లీకి ఇంత భారీ సంఖ్యలో విద్యార్థులు ఎప్పుడూ రాలేదని స్పీకర్ అన్నారు. సహకరించినటువంటి అసెంబ్లీ సిబ్బందికి మరియు ప్రభుత్వ యంత్రాంగానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా శాంతి భద్రత ఇన్ని రోజులు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా శాంతి భద్రతను సమర్థవంతంగా నిర్వహించారు. పోలీస్ సిబ్బందికి ఏర్పాటు చేసి పర్యవేక్షించినటువంటి సిఆర్డిఏ అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు 16వ శాసనసభ 5వ సమావేశాల గణాంకాలను తెలియజేస్తున్నాను. సభ మొత్తం మీద గవర్నర్ గారి ప్రసంగం రోజును మినహాయిస్తే 15 రోజుల పాటు సమావేశం జరిగింది. ఈ 15 రోజుల్లో 72 గంటల 14 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. 122 నక్షత్ర గుర్తు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 80 నక్షత్ర గుర్తు ప్రశ్నలకి సమాధానం సభా సమస్యలు పెట్టారు. అదేవిధంగా 6 నక్షత్రం గుర్తు లేని ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. 2 స్వల్ప వ్యవధి ప్రశ్నల సమాధానాలు సభా సమక్షంలో ఉంచబడ్డాయి. మొత్తం 18 బిల్లులు ఈ సభలో ప్రవేశపెట్టబడ్డాయి. అన్ని బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదించబడ్డాయి. ఒక లఘు చర్చ జరిగింది. 344 నియమం క్రింద ఒక అంశం, 74వ నియమం క్రింద ఒక అంశం చర్చించబడ్డాయి. అంశాలపై గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక అంశంపై మంత్రి గారు ప్రకటన చేశారు. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. వివిధ అంశాల మీద మొత్తం మంది సభ్యులు ప్రసంగాలు చేశారు. చాలా మంది సభ్యులు ఇచ్చారు. అది కూడా వివరాలు అందజేస్తామండి. 6/3/26 అంటే నేటి రోజున శాసనసభ రాజకీయాలు బలాబలాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు. రాలేనప్పుడు చదవాలా అనుభవం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 మంది సభ్యులు, భారతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారన్న విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి. 16వ శాసనసభ 5వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.